గోతులు తప్ప వైసీపీ చేసిందేమీ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అవనిగడ్డ వారాహి విజయబేరి సభలో వైసీపీపై మండిపడ్డారు. వైసీపీకి బానిసలు కావాలే కానీ వ్యక్తులు అవసరం లేదని మండిపడ్డారు. ఏ నేలకైనా కీలకం విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్ అన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రోజు వరకు తాగునీరు లేదని పవన్ అన్నారు. దాష్టిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కలిశామని, వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేవరని పవన్ కళ్యాణ్ చెప్పారు. వర్గాలను దోచారు. ఎవరు ఈ భవన నిర్మాణ కార్మికులను దోచారు. 450 కోట్ల రూపాయలు. ఎవరి కష్టం? ఎవరు చిన్నపాటి ఇల్లు కట్టినా, చిన్నపాటి గుడిసేసుకున్నా 1% మనం సెస్ కట్టాలి. అదంతా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. అలాంటి సంక్షేమ నిధి నుంచి 450 కోట్ల రూపాయలు దోచేశాడు జగన్. ఎవరు బడుగు బలహీన వర్గాలను దోచేస్తుంది. 60 రూపాయలుండే మందు ఏం చెప్పాడు వచ్చి, నేను మద్యపానాన్ని నిషేధిస్తాను, ఆడపడుచులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి అండగా ఉంటానని బొగ్గల్ని మీరాడు. ఏం చేశాడు వచ్చి? మొత్తం 60 రూపాయల మందు మద్యపాన నిషేధం సరే అది వదిలేయండి, 200 రూపాయలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఒక రౌడీ కూర్చోబెట్టి, రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. తప్పులు చేస్తే తాట తీస్తాం. ఎర్రి గొర్రె వేషాలు వేస్తే స్పీకర్ నిలమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం. తప్పుడు వేషాలు ఇస్తాం. ఒక్కొక్కడు ఏం ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులంత గుండె బలం ఉంది మాకు. ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవరిని? దమ్ము లేకపోతే, ధైర్యం లేకపోతే బతకలేము ఈ సమాజంలో. జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంత. ఎందుకు భయపడాలి? మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా? అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడీజం ఎదుర్కో, గూండా గర్దీని మొత్తం కాలితో నలిపేయి. అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు.